హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన కస్టర్డ్ ఫాలూదాని చాలా సింప్లెస్ట్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి ఒక స్మాల్ టీ గ్లాస్తో మీడియం సైజులో ఉన్నటువంటి సగ్గుబియ్యం అనేది తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంని నీట్గా క్లీనింగ్ అనేది చేసుకుని తగినంత వాటర్ అనేది పోసి కనీసం గంట పాటైనా నానబెట్టాలి. గంట తర్వాత మనం చూస్తే సగ్గుబియ్యం అనేది చాలా బ్యూటిఫుల్గా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తాన్ని వంపేసేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్స్ వరకు వాటర్ అనేది పోసుకోండి. ఈ వాటర్లోకి ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మొత్తాన్ని వేసేసేయండి. ఈ సగ్గుబియ్యంని ఫస్ట్ ఇనిషియల్గా మనం బాయిలింగ్ అనేది చేసుకోవాలి. సో బాయిలింగ్ చేసుకోవటం కోసం ఫ్లేమ్ అనేది హైలోకి పెట్టుకోండి. మనం ఈ సగ్గుబియ్యంని వాటర్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. కేవలం హై హీట్లోనే కుక్ చేసుకోండి. సగ్గుబియ్యం ఆల్రెడీ నానిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ని తొలుపుకుని పెట్టుకోండి. ఇందులోకి 3 ఫుల్ కప్స్ ఆఫ్ పాలు అనేవి పోస్తున్నాను నేను. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ టోన్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. 3 ఫుల్ కప్స్ అంటే ఇది 3/4 లీటర్ అంటే 750 ml ఆఫ్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు సైడ్స్ పేరుకుంటున్న మీగడ లాంటిది కూడా స్క్రాపింగ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను ఈ సగ్గుబియ్యం అనేది పక్క బర్నర్కి షిఫ్ట్ చేశానండి. సగ్గుబియ్యం పాలు 2 సేమ్ టైంలో నేను కుకింగ్ అనేది చేస్తున్నాను. మీన్ వైల్ ఒక గిన్నెలోకి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు అనేది తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. నేను తీసుకుంది వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్. మీకు అందుబాటులో ఉన్న ఏ ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అయినా మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేయొచ్చు. సో ఈ పాలు కస్టర్డ్ పౌడర్ రెండింటిని కూడా ఎటువంటి లంప్స్ లాంటివి లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ అండ్ ఫైన్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి మీన్ వైల్ పాలు అనేది ఒక ఉడుకు వచ్చి ఇలా పైకి ఇలా పొంగుతున్నట్టు ఉంటుంది. ఇందులోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అనేది వేసుకోవాలి. మీరు తీసుకున్న పాలు క్వాంటిటీ అలాగే షుగర్ క్వాంటిటీ రెండు కూడా సేమ్ ఉండాలండి. అంటే ఇందాక మనం కస్టర్డ్ పేస్ట్కి మిక్స్ చేసిన పాల క్వాంటిటీ షుగర్ క్వాంటిటీ రెండు కూడా సేమ్ క్వాంటిటీ ఉండాలి. సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని షుగర్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిన తర్వాత మాత్రమే రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. కస్టర్డ్ పాలు రెండు కూడా చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోయి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీన్ వైల్ మనకి సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోయి ఉంటుందండి. సో అప్పుడు ఇందాక కుక్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం మిశ్రమం నుంచి 3/4 వంతు సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఈ కుక్ అవుతున్న కస్టర్డ్లోకి వేసేయండి. అంటే మనం ఒక స్మాల్ టీ గ్లాస్తో మనం సగ్గుబియ్యం అనేది తీసుకుంటే చూసారా మనకి క్వాంటిటీ ఎంత వచ్చిందో. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా సగ్గుబియ్యం కస్టర్డ్ పాలు అన్ని రేషియోస్ అనేవి పెంచుకోవటం లేదా తగ్గించుకోవటం అనేది దానికి అకార్డింగ్లీ చేసుకోండి. 3/4 వంతు సగ్గుబియ్యాన్ని మొత్తం ఒకేసారి వేసేయటం కంటే 2 to 3 బ్యాచెస్లో వేసి ఒక 1/4 వంతు సగ్గుబియ్యంని అలాగే ప్యాన్లో ఉంచేసేయండి. సో సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం అలాగే కస్టర్డ్ అంతా కూడా బాగా బ్లెండ్ అయిపోయి ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక 2 to 3 అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేసుకోండి. మరొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకుని కొద్ది వాటర్ పోసి కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టాలి. నానితే మనకి సబ్జా అనేది ఇలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీరు కస్టర్డ్ ఫాలూదా సర్వ్ చేద్దాం అనుకున్న గ్లాస్లో లోపల పాట అంతా కూడా రోజ్ సిరప్ ఆరల్స్ మనకి రూహాఫ్జా అవైలబిలిటీలో ఉంటాయి కదా, దీన్ని పెట్టి ఒకసారి గార్నిషింగ్ లాగా చేసుకోండి. అంటే ఒక 2 టీ స్పూన్స్ వరకు అప్రాక్సిమేట్లీ వేసుకోండి ఫస్ట్ ఒక లేయర్ లాగా. తర్వాత ఇందులోకి ఇందాక మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉంది కదా, సో ఆ సగ్గుబియ్యం నుంచి ఒక 2 టీ స్పూన్స్ ఇందాక మీకు చెప్పాను కదా 1/4 వంతు క్వాంటిటీ పక్కన పెట్టుకోవాలని. సో ఆ క్వాంటిటీ నుంచి ఒక 2 టీ స్పూన్స్ సగ్గుబియ్యం అనేది వేసుకోండి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్నటువంటి సబ్జా అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఇలా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకుంటే మనకి బయట ఫాలూదా కానీ కస్టర్డ్ కానీ మనకి బయట షాప్స్లో ఎలా అయితే దొరుకుతుందో ఐస్ క్రీమ్ షాప్స్ ఇట్లాంటి వాటిల్లో బేకరీస్లో సేమ్ అదే టైప్లో మనం కూడా ఇంట్లో రీక్రియేట్ చేయొచ్చండి. సో టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. సో సబ్జా వేసిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ అనేది వేసేయండి. యూజువల్లీ కస్టర్డ్ ఫాలూదా ఇలాంటివి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పటికంటే కూడా చల్లగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తేనే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి యాపిల్ని పైన ఉన్న తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కొన్ని వేసుకున్నాను. అలాగే కొన్ని అసార్టెడ్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నవి. లైక్ గ్రేప్స్ వేసుకున్నాను నేను, చీకు అంటే సపోటా వేసుకున్నాను. సో ఏదైనా కూడా అన్ని ఒకే రకమైన సైజ్ పీసెస్లో కట్ చేస్తే తినడానికి అలాగే లిక్విడ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. తర్వాత కొన్ని దానిమ్మ గింజలు వేసుకున్నాను. తర్వాత బాదం జీడిపప్పు రెండింటిని కూడా రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. సో చాప్ చేసుకున్న నట్స్ కూడా వేసేసాను. సో మరికొన్ని
రేజిన్స్ అంటే కిస్మిస్ ఉంటుంది కదా, వాటిని కూడా వేసాను. మీరు కావాలి అనుకుంటే సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్ మీరు ఎనీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి ఈ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. వాటర్ మెలన్ కూడా యాడ్ చేయొద్దు, కస్టర్డ్ అనేది మరీ రన్నింగ్ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి టర్న్ అయిపోతుంది. సో నట్స్ వేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ వరకు సాబుదానా అంటే నానబెట్టుకుని కుక్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం వేసుకోండి. తర్వాత మరొక లేయర్ సబ్జా వేసుకుని దాని మీదకి మరొక లేయర్ కస్టర్డ్ అనేది వేసుకోండి. ఇప్పుడు దీని మీదకి కొన్ని అసార్టెడ్ టూటీ ఫ్రూటీని వేస్తున్నాను నేను. సో మీది అందుబాటులో ఉన్నవన్నీ వేసుకోవచ్చు అండి. నట్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చు, కావాలంటే ఫ్రూట్ క్వాంటిటీని ఇంకా డబల్ చేసుకోవచ్చు. సో మీకు అందుబాటులో ఉన్న క్వాంటిటీస్ని బట్టి, మీకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి ఈ ఫాలూదా అనేది చిన్న చిన్న వేరియేషన్స్తో మీకు నచ్చిన టేస్ట్తో ప్రిపేర్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత మరొక లేయర్ ఆఫ్ కస్టర్డ్ కూడా వేసాను నేను. దానిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి స్ప్రింకిల్ చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మోర్ లేయర్ ఆఫ్ కస్టర్డ్ అనేది వేసి దీనిపైన సన్నగా ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, కొన్ని టూటీ ఫ్రూటీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక చెర్రీతో నేను పైన టాపింగ్ లాగా చేసేసి సర్వ్ చేశాను. సో చాలా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది అండ్ చాలా టమ్మీ ఫీలింగ్గా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఒకసారి ట్రై చేయమనండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.